నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిర్మాణానికి కేంద్ర ప్రభుత్వం 2024-25 బడ్జెట్లో 15,000 కోట్లు కేటాయించింది. ఈ మేరకు కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ లోక్సభలో ప్రవేశపెట్టిన బడ్జెట్లో ఈ అంశాన్ని చేర్చారు. అంటే నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతికి నిధుల వరద వచ్చినట్లే. దీంతోపాటు విభజన చట్టంలో అంటే ఆంధ్రప్రదేశ్ విభజన చట్టంలో ప్రతిపాదించిన అన్ని అంశాలకు ప్రాధాన్యత ఇస్తామని, పోలవరం ప్రాజెక్టుకు నిధులు విడుదల చేస్తామని, వెనుకబడిన జిల్లాలకు ప్రత్యేక ప్యాకేజ్ ఇస్తామని, తర్వాత చెన్నై విశాఖ కారిడారు, తర్వాత హైదరాబాద్ బెంగళూరు వయా ఆంధ్రప్రదేశ్ కారిడారు, ఇతర అన్ని పథకాలకు నిధులు కేటాయిస్తామని బడ్జెట్ ప్రసంగంలో ఆమె లిఖితపూర్వకంగా తెలియజేశారు. దీంతోపాటు అంటే సుమారుగా 2 వారాల క్రితం ముఖ్యమంత్రి చంద్రబాబు ఢిల్లీలో జరిగిన ఢిల్లీ పర్యటన సందర్భంగా కేంద్ర రవాణా శాఖ మంత్రి నితిన్ గడ్కరీతో ప్రత్యేకంగా భేటీ అయ్యారు. ఈ సందర్భంగా అమరావతి పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి రహదారులు ఔటర్ రింగ్ రోడ్డు, ఇటువంటి ఇన్నర్ రింగ్ రోడ్డు, తర్వాత రాజధాని పరిసర ప్రాంతాలను కలుపుతా సుమారుగా 250 కిలోమీటర్ల రింగ్ రోడ్డు నిర్మాణానికి సుమారుగా 25,000 కోట్లతో ప్రతిపాదనలకు సిద్ధంగా ఆమోదించారు. ఈ విధంగా రాజధాని నిర్మాణానికి నిధుల వరద రాబోతూ ఉంది. ప్రధానంగా ఎన్నికల ముందు ఎన్డీఏ కూటమి ఇచ్చిన హామీలకు అనుగుణంగా రాజధాని నిర్మాణానికి నిధులు కేటాయిస్తామన్నారు. ఆ హామీకి అనుగుణంగానే కేంద్ర బడ్జెట్లో ఈ అంశాన్ని ప్రతిపాదించారు. కేంద్ర ఆర్థిక శాఖ మంత్రి నిర్మలా సీతారామన్ బడ్జెట్లో ఈ ప్రతిపాదనలు తెలియజేస్తూ ప్రసంగించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు తర్వాత ఇప్పటివరకు నవీ ఆంధ్రప్రదేశ్కు అమరావతి రాజధాని నిర్మాణం కోసం పోరాటం చేసిన రైతన్నలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. రాష్ట్రంలో ఎన్డీఏ కూటమి ముఖ్యమంత్రి చంద్రబాబు ఆధ్వర్యంలో ఏర్పడిన తర్వాత ఈ 2 నెలలు జరుగుతున్న పరిణామాల్లో రాజధాని అమరావతి నిర్మాణ పనులు వేగవంతం అయ్యాయి. అమరావతిలో అంటే 2014-19లో చంద్రబాబు ముఖ్యమంత్రిగా ఉన్న సమయంలో ప్రతిపాదించిన అన్ని ప్రాజెక్టులను తిరిగి వాటి కార్యక్రమాలు, వాటి పనులు సాగించడానికి చర్యలు చేపట్టారు. మరోవైపు కేంద్ర ప్రభుత్వానికి సంబంధించినటువంటి ఆయా రాష్ట్ర కార్యాలయాలు, కేంద్ర కార్యాలయాల నిర్మాణాలకు ప్రత్యేకంగా ఒక 1,500 ఎకరాల భూమిని కూడా కేటాయించారు. దానికి సంబంధించి కూడా నిర్మాణాలను గుర్తించి అవి కూడా వేగవంతం చేస్తున్నాయి. ఒకవైపు కేంద్ర మంత్రిగా గుంటూరు పార్లమెంటు సభ్యుడు పెమ్మసాని చంద్రశేఖర్ ఉండటం, రాజధాని అమరావతి నిర్మాణం మొత్తం అమరావతి ప్రాంతం మొత్తం గుంటూరు పార్లమెంట్లో ఉండటంతో ఆయన కూడా ఒకవైపు నిధుల కోసం కేంద్రం మీద ఒత్తిడి చేస్తూ ఉన్నారు. ఈ విధంగా మరోవైపు కూటమి ప్రభుత్వంలో ఉన్నటువంటి బీజేపీ నేతలు కూడా కేంద్ర బీజేపీ నేతలతో చర్చలు జరిపి అమరావతి నిర్మాణానికి కానీ ఆంధ్రప్రదేశ్ విభజన సందర్భంగా ఇచ్చిన హామీలన్నిటికీ మనం నిధులు ఇవ్వాలని చెప్పని ఆంధ్రప్రదేశ్ ప్రజలు ఎన్నో ఆశలతో ఉన్నారని చెప్పి ఒత్తిడి చేస్తూ వచ్చారు. దీంతో అవి కూడా ఒక విధంగా బీజేపీ నేతల సూచనలు కూడా కేంద్ర నాయకత్వం పరిగణలో తీసుకుంది. దీంతో మొత్తం మీద 2024-25 కేంద్ర బడ్జెట్ ఆంధ్రప్రదేశ్కి అనుకూలంగా ఉంది. ఈరోజు అంటే ఈ కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్ 7వ బడ్జెట్ను లోక్సభలో ప్రవేశపెట్టారు. ఆ బడ్జెట్లో ఆంధ్రప్రదేశ్కు స్పష్టమైన హామీలు ఇవ్వడం, వాటిని లిఖితపూర్వకంగా నిధుల కేటాయింపుని ప్రస్తావించారు. దీంతో ఆంధ్రప్రదేశ్ ప్రజలు హర్షాతిరేకం వ్యక్తం చేస్తున్నారు. మరోవైపు నవీ ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి నిధులు వరద కురుస్తుందని తెలియడంతో ఒకవైపు రియల్ ఎస్టేట్ వ్యాపారులు, ప్రధానంగా మంగళగిరి, తాడికొండ, పెదకూరపాడు, గుంటూరు పశ్చిమ, ఇటు ఈ పత్తిపాడు, ఈ పరిసర ప్రాంతాలంటే గుంటూరు లోక్సభ పరిధిలో విస్తరించినటువంటి అన్ని గ్రామాలు, పట్టణ కేంద్రాల్లో అభివృద్ధికి పరుగులు తీసే విధంగా ఈ రాజధాని నిధుల కేటాయింపు ఒక దోహదపడుతూ ఉంది. ఇప్పటికే రాజధానిలో నిర్మాణం చెప్పినట్టు ఎయిమ్స్ చివరి దశలో ఉంది. దానికి కూడా అసంపూర్తిగా ఉన్న పనులకి రాష్ట్ర ప్రభుత్వం మౌలిక వసతులు కల్పించడానికి స్పష్టమైన హామీ ఇచ్చింది. మరోవైపు తాటికొండలో చేపట్టినటువంటి ఆచార్య ఎన్జీ రంగా విశ్వవిద్యాలయ నిర్మాణానికి కూడా కేంద్ర ప్రభుత్వం నిధులు ఇవ్వడానికి సుముఖత వ్యక్తం చేసింది. దీంతో రాజధాని అమరావతి పనులు ఇక పరుగులు తీస్తే దశకు వచ్చాయని చెప్పని అందరూ హర్షాతిరేకాలు వ్యక్తం చేస్తున్నారు. కేంద్ర మంత్రి నిర్మలా సీతారామన్కి మరోసారి అందరూ కృతజ్ఞతలు తెలియజేస్తున్నారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ శంకుస్థాపన చేసినటువంటి అమరావతి శిలాఫలకానికి
రైతులంతా కూడా పాలాభిషేకం చేస్తున్నారు. ఇది దీనికి సంబంధించిన అంశాలు.